ఇప్పుడు అప్పుడు ఓడిచ్చిర్రు, ఇప్పుడు మాట్లాడతారు వచ్చి. ఓకే, అదే చెప్తున్నా, అది కూడా చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప అధ్యక్ష మున్సిపాలిటీలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు కేవలం మాటలు చెప్పిండ్రు, పని చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడైనా మేము చేస్తుంటే మీరు ఇంకా మాకేమన్నా కావాలంటే సజెషన్ ఇవ్వండి తప్ప మీరు మమ్మల్ని అంటే మీకు అది మీకే రివర్స్గా వస్తుంది అనేటువంటి మాట కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా నగరంలో ఉండేటువంటి వరదల కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. నగరంలో మీరు ఒకసారి చూసినారు, మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్ళు వదిలితే అధ్యక్ష కింద మొత్తం మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. సైకిల్ పోతే సైకిల్, స్కూటర్ పోతే స్కూటరు, కారు పోతే కారు ఇప్పిస్తామని చెప్తా. ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష, మీకు మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు సారీ అరే చెప్తా నేను. ఇగో బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు. మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు అంటలేరు కదా మీరు. అందుకే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఆ ఎంబడి ఉండేటువంటి 4-5 కాన్స్టిట్యున్సీలలో ఎట్లా చెప్పిండ్రంటే మేము రోజు చూసేది, అరే మీకు రేపు మేమే వస్తున్నాము అన్ని కొనిచ్చేస్తామని చెప్పిండ్రు. ఎవరికి అన్ని ఇచ్చిండ్రా? మొదలే ఇయ్యాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీకు. అందుకే నేను ఏమంటున్నానంటే చెప్పిన అబద్ధాలను చెప్పినట్టు చెప్పకుండా బ్రహ్మాండంగా కొత్త అబద్ధాలు చెప్పారు. ఇంకా ఆ కొత్త అబద్ధాలతోనే హైదరాబాద్ రంగారెడ్డిలో మీరు గెలిచిండ్రు. అబద్ధాల పునాదుల మీదనే హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. అందులో ఏం అనుమానం లేదు. అందుకే మీరు ఓకే సరే, అబద్ధాల పునాదుల మీదనే గెలిచిర్రు అన్న. అందుకే నేను ఏమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేరు అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా చెప్పుకుంటారు తప్ప చేసింది ఏమి లేదు. అందుకే ఆయన ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని కూడా అన్నారు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఏమి చేయలేదు అధ్యక్ష. కేవలం మాటలు చెప్పిండ్రు. ఈరోజు మేము మాట్లాడుతుంటే మాట్లాడకుండా అడ్డం పడుతుండ్రు. 1 అవర్ కాదు, మేము ఇంకా మంచి కోసం చెప్తున్నప్పుడు చెప్పని రాదండి రంగారెడ్డి గారు. అందుకే నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఇప్పటికైనా నాకు నమ్మకం విశ్వాసం ఉంది. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేను చూస్తున్నా అధ్యక్ష, ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళు ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం కానీ, కొత్త సిటీ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశం. ఇదన్నీ కూడా హైదరాబాద్ నగరానికి అనుబంధంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరం బాగుపడాలంటే ఈ కొత్త టౌన్లు వచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే మనకి ఇక్కడ ఉండే ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని చెప్పి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా. అందుకే మన ముఖ్యమంత్రి గారు నగరం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ చేయాలని, ప్రధానంగా వరద కారణంగా ముప్పుకు గురి అవుతున్నటువంటి రోడ్లను శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇందులో భాగంగానే అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్నటువంటి రెయిన్ వాటర్ సంపులను 141 వాటర్ లైన్ పాయింట్స్ ఏదైతే చర్యలు చేపట్టారో అవన్నీ కూడా త్వరలో పూర్తి చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయమే. ఈ పనులన్నిటిని కూడా
ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలించి అధికారులకు సూచన చేశారు అధ్యక్ష. ఈ చర్యల వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందని, తప్పకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంచి జరుగుతుందని, వర్షాకాలంలో వచ్చేటువంటి రోడ్ల మీదకి వచ్చేటువంటి నీరు కానీ ఆ యొక్క చేసినటువంటి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటికీ దీని మీద ఎలాంటి మీరు ఇబ్బంది ఎలాంటి మీరు పని చేయకుండా కేవలం దృష్టి పెట్టకుండా ఆయన మాటలతోనే సరిపించుకుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆ దుర్గం చెరువు గురించి చాలా చెప్తారు అధ్యక్ష. దుర్గం చెరువు మీద తీగల వంతెన కట్టినము, ఎవరు కట్టలేదు అని చెప్పిండ్రు. అయ్యా మీరు కట్టిండ్రు అంటున్నారు కదా, అదొక్కటి మీరు కట్టినామని చెప్పుకుంటున్నారు కదా, దానివల్ల మొత్తం అందరికీ మంచి జరిగిందా? ఓకే, కొంతమందికి జరిగి ఉండొచ్చు, కానీ అదొక్కటి చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. ఇవన్నీ కూడా చేయలేకపోయారు, అందుకే మీరు అక్కడ వెళ్ళారు, మేము ఇక్కడ వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఓకే, కూపంగా మురికి కూపంగా తయారు చేశారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాం. మేము మూసి ప్రక్షాళన చేస్తామన్నప్పుడు చివరిగా అధ్యక్ష హడావిడి చేసి ఏమి చెయ్యకుండా వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ మా ప్రభుత్వం మూసి పునరుజ్జీవనం ప్రయత్నిస్తుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? చేస్తున్నదాన్ని అడ్డుపడతారు. మూసి పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడిపి వాళ్ళ యొక్క కోరిక తీర్చుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని అనిపించడానికి మూసి ప్రక్షాళన చేసి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆలోచన, అలాగే మురికి కూపంలో బతుకుతున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఇది నది గర్భంలో నివసిస్తున్నటువంటి వారికి దాదాపు 20,000 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళను వాళ్ళొక మంచి ప్రాంతంలో నివసించేటట్టుగా పెట్టి ఈ మూసి ప్రక్షాళన చేయాలనుకుంటుంది. కానీ మీరు చెప్పేదానికి వాళ్ళని ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మహిళా సంఘాల ద్వారా అధ్యక్ష 2 లక్షల రుణం ఇస్తున్నాం వాళ్ళకి. అదేవిధంగా వారి పిల్లలకు గురుకులాల్లో సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం. వారికి చదువుకునేందుకు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్తున్నాం. ఇవన్నిటిని కూడా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి వాళ్లకు అక్కడ పని జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలను మార్చడానికి మూసి ప్రక్షాళన జరిగితే రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లా రైతులకు కూడా బాగుపడతారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ బడ్జెట్లో మూసి కోసం 1500 కోట్లు నిర్ణయించడం అనేది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేటువంటి మాత్రం మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్న అధ్యక్ష. హైదరాబాద్ నగర విస్తీర్ణ అధ్యక్ష గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా దృష్టి పెట్టలేదు అధ్యక్ష. సైబరాబాద్ చుట్టూ కేటీఆర్ తిరుగుతూ వచ్చాడు తప్ప అక్కడ ఉండేటువంటి భూముల ధరలు పెంచాడు. కానీ దానివల్ల కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే మంచి జరిగింది అధ్యక్ష. జిల్లా ప్రజలకు మంచి జరగలేదు అధ్యక్ష. అందుకే వాళ్లకు మంచి జరిగింది. మేమేమో రాష్ట్ర ప్రజలందరికీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు కూడా మంచి జరగాలని ముఖ్యమంత్రి గారు ఆయన దృష్టిలో పెట్టుకొని 4th సిటీ అనేటువంటి తీసుకొచ్చిండు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే 4th సిటీ పేరుతో మరో నగరాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఈ సభ ద్వారా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక మూరికి కూపంగా మారేటువంటి ఫార్మా సిటీని ఒక మంచి ఫార్మాగా కొంత ప్రాంతాన్ని పెట్టి మిగతా ప్రాంతాన్ని అంతా ఇటు నాగార్జున సాగర్ రోడ్డు, అటు శ్రీశైలం హైవే రోడ్డు, 2 రోడ్ల మధ్యలో ఇప్పుడున్న హైదరాబాద్ నగరం అప్పుడైతే అధ్యక్ష అమెరికా లాంటి, యుఎస్ లాంటి, వాళ్ళు చెప్పినటువంటి లండన్ లాంటి కార్యక్రమం చేయడము అదొక్క మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే అద్భుతమైనటువంటి గ్రీన్ సిటీ
ఇక్కడ నిర్మాణం కాబోతుంది, అద్భుతమైన రోడ్లు రాబోతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఈ సిటీ ఉంటుంది అనేటువంటి మాట కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా మీకు మనవి చేస్తున్నా. అందుకే రాబోయే తరాలు కూడా ఇంత చక్కటి సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది అని చెప్పడానికి రాబోయే తరతరాలు కూడా అక్కరొస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పైన ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి నిజంగా ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కావలసిన నిధులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట మీరు అందరం మనం విన్నాం. అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు అనేక రకాల క్లస్టర్స్ రాబోతున్నాయి. రేడియల్ రోడ్లను నిర్మించాలనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకున్నారు. అధ్యక్ష, ఇది కూడా మంచి నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో విస్తరణపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. ఎన్నికల ముందు ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం మెట్రో విస్తరించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకించకుండా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తూ, ఇప్పటికీ పాత బస్తీలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. అధ్యక్ష, భూసేకరణ కూడా చేసినామని చెప్పినారు. మిగిలిన రూట్లకు కూడా సంబంధించినటువంటి రూట్లకు శివారు ప్రాంతాలైనటువంటి హయాత్ నగర్, అధ్యక్ష, హయాత్ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణ్ చెరువు కూడా మెట్రోను విస్తరిస్తున్నారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా విమానాశ్రయానికి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు, విమానాశ్రయానికి మరో మెట్రోను తీసుకు రావడానికి కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం మనం అందరం కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు గత 10 ఏళ్లలో హైదరాబాద్లో భూ కబ్జాదారులు, అధ్యక్ష మీరు ఆలోచిస్తే చెరువులు కుంటలే కాదు అధ్యక్ష, ప్రభుత్వ భూములను దళితులకు ఇచ్చిన భూములను, అక్కడ ఉండేటువంటి ఎక్కడైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళకి ఇచ్చినామో అన్నిటిని కూడా రికార్డులు మార్చి అధ్యక్ష, ధరణి తెచ్చి దండుకోలేదు అధ్యక్ష. ఎవరి సొత్తు అధ్యక్ష? ఇది పేదవాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు రూపాయి కూడబెట్టి బతుకుతుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను గుంజుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తే ఎవరన్నా అడిగితే మీరు జవాబు చెప్పిండ్రా అని అడుగుతున్నా మీ ద్వారా. అధ్యక్ష, ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష నిజంగా మనకు ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుందంటే, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా లాక్కొని అమ్ముకొని ఈరోజు తింటున్నారంటే ఎవరి సొత్తు అధ్యక్ష? మీరు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు అధ్యక్ష, కరెక్ట్గా కలెక్టరేట్ ముందే అధ్యక్ష, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష, 95 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ ఉండేటువంటి ఎస్టీలను, ఎస్సీలను, బీసీలను బెదిరించి ఇది మీకు దక్కదని నామమాత్రంగా వాళ్ళకి అన్నో ఇచ్చి పంపించి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కట్టించింది మీరు గారా అధ్యక్ష? ఎవరబ్బ సొమ్ము అధ్యక్ష ఇదంతా? ఎట్లా చేసిండు మీరు? అది ఒక్కటే కాదు, అవన్నిటిని కూడా నేను అడుగుతున్నా. రంగారెడ్డి జిల్లాలో కబ్జాలు పెట్టిన భూములను 2014 నుంచి రంగారెడ్డి జిల్లాలో కబ్జాలు ఎన్నైనాయి? ప్రభుత్వ భూములు ఎన్నున్నాయి? 22/Aలో ఎన్నున్నాయి? మీరు అన్ని తీయండి అధ్యక్ష. మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వం తీసి ఆ రోజు ఎన్ని ఉన్నాయి, ఈ రోజు ఎన్ని మాయమైనాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు అవి ఇప్పించిండ్రు, ఎవరి ద్వారా పోయినాయి? ఇది అధికారుల తప్ప లేకపోతే రాజకీయ నాయకుల తప్ప ఎవరు తీసుకున్నారో తీయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది అని మీ ద్వారా మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇది తీయకపోతే సమాజం మనలను మన్నించదని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే రంగారెడ్డి జిల్లాను అస్తవ్యస్తం చేసిన అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి అధ్యక్ష ఈరోజు తెలంగాణకి ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అధ్యక్ష? మొత్తం వచ్చే ఇన్కమ్ అంతా రంగారెడ్డిలోనే ఉంది. ఉండేదంతా రంగారెడ్డిలో ఉంటాం. ఉండేటువంటి ఆస్తులన్నీ ఉన్నాయి. మీరు జిల్లాలలో తీసుకెళ్ళండి, మేము వద్దంటలేం. రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి తీసుకుపోండి. కానీ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చేసిన తర్వాత మీరు తీసుకపోతే మాకు సమ్మతమే. కానీ మీరు రంగారెడ్డి జిల్లాను చీకటి కింద దీపం కింద చీకటిలాగా పెట్టి, దీపం కింద చీకటిలాగా ఈరోజు ఉంది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా బ్రహ్మాండంగా చూస్తేందుకు పేరు గొప్పగా ఉంది, అభివృద్ధిలో శూన్యంగా ఉంది. మీరన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు. అందుకే నేను మన ప్రభుత్వాన్ని
అడుగుతున్నా, ఇప్పుడైనా సరే